శ్రీ గురుభ్యో నమః. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తరచు నరదిష్టితో బాధపడుతున్న వారు నేను చెప్పే విధంగా చెయ్యండి. నరదిష్టి తొలగిపోతుంది. ఇదేదో ఒకసారి చేశాము, 2 సార్లు చేశాము, సరిపోతుంది కదా అని మాత్రం అనుకోవద్దు. మనం రోజూ బయటికి వెళ్ళొస్తుంటాము. ఎంతో మంది మనల్ని చూస్తుంటారు. కాబట్టి నరదిష్టి ఎప్పటికప్పుడు తగులుతూ ఉంటుంది. కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, నెలవారీగా మనకేదో బాగుంది, ఏదో మంచి జరిగింది అనగానే కొంతమంది సభ్యులు కూడా మన మీద ఏడుపుతోటి ఉంటారు. కాబట్టి ఈ విధంగా తరచు అమావాస్య రోజున గాని లేదా ఆదివారాలు కానీ ఈ విధంగా చెయ్యండి. నరదిష్టి సోకకుండా ఉంటుంది. నరదిష్టి సోకకుండా ఉంటుంది. ప్రత్యేకంగా పెద్దవాళ్ళైతే హనుమాన్ దండకాన్ని, ఆంజనేయ స్వామి వారి దండకాన్ని లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి కవచాన్ని గాని చదవటం లేదా విన్న తరువాత స్వామివారి బొట్టుని ధరించి ఎరుపు రంగు నీళ్లతోటి దిష్టి తీసేసుకోవాలి. అంటే మనకి పసుపు, సున్నం రాళ్ళు కలిపినటువంటి నీళ్లతో దిష్టి తీసుకోవాలి. ఇది ఏ పాత్రతో పడితే దాంతో కాదు. ఇత్తడి ప్లేట్లోనే నీళ్లు కొన్ని పోసుకొని తగినంత సున్నము, పసుపు కలుపుకొని ఆ విధంగా దిష్టి తీసుకుంటేనే దిష్టి తొలగిపోతుంది. ప్లాస్టిక్ వాటితో కావచ్చు, స్టీల్ వస్తువులతో కావచ్చు, దిష్టి తీసుకుంటే దిష్టి తొలగిపోదు. ఇది గమనించుకోగలరు. సర్వే జన సుఖినో భవంతు.